అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఎన్నిక కావడం అనేక మార్పులకు దారితీస్తుంది. స్టాక్ మార్కెట్ల పైన ట్రంప్ ఎన్నిక ప్రభావం చూపిస్తుంది. తాను గెలిస్తే అమెరికాను బిట్ కాయిన్ క్రిప్టో కరెన్సీ రాజధానిగా మారుస్తానని ట్రంప్ గతంలో వాగ్దానం చేశారు. ఇప్పుడు ఆయన గెలుపొందడంతో బిట్ కాయిన్ రికార్డ్ స్థాయిలో $81,000 మార్కును చేరుకుంది. అయితే ట్రంప్ విధానాలు ఇలానే కొనసాగితే ద్రవ్యోల్బణం పెరగొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పెద్ద పెద్ద కంపెనీలకు పన్ను రాయితీలు ప్రకటించి సామాన్యులను దెబ్బకొట్టేలా ట్రంప్ నిర్ణయాలు ఉండబోతున్నాయని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి ట్రంప్ ఎన్నికవడంతో ఒక్కసారిగా డాలర్ విలువ అమాంతం పెరిగిపోయింది. మరోవైపు క్రిప్టో కరెన్సీ సైతం రికార్డు స్థాయికి చేరుకుంది. ఎన్నికలకు ముందు ట్రంప్ గెలిస్తే అమెరికాలో ద్రవ్యోల్బణం పెరుగుతుందని, పన్నుల్లో కోతలు ఉంటాయని, ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ట్రంప్ నిర్ణయాలు తీవ్ర ప్రభావం చూపిస్తాయనే అంచనాలున్నాయి. ఓవైపు అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వస్తుండగానే మరోవైపు డాలర్ విలువ పెరుగుతూ వచ్చింది. అదేవిధంగా ప్రపంచ స్టాక్ మార్కెట్లపైన దీని ప్రభావం పడింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ట్రంప్ అమెరికాను బిట్కాయిన్ క్రిప్టో కరెన్సీకి రాజధానిగా మారుస్తానని వాగ్దానం చేశారు. ట్రంప్ గెలుపొందిన తర్వాత బిట్కాయిన్ విలువ $6,000 పెరిగి రికార్డు స్థాయిలో $80,000కు చేరింది. భారత కరెన్సీలో 68,50,000కు పైగా చేరుకుంది. ఈ ఏడాది మార్చిలో బిట్కాయిన్ $73,797కు చేరుకోగా ప్రస్తుతం ఆ రికార్డ్ మరోసారి బ్రేక్ అయింది. ఇక ట్రంప్ తన క్యాబినెట్లోకి బిలియనీర్ ఎలన్ మస్క్ను తీసుకుంటానని గతంలోనే ప్రకటించారు. అందుకు తగ్గట్టు ప్రభుత్వ వృధా ఖర్చులను ఆడిట్ చేసేందుకు మస్క్ను నియమించాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. మస్క్ ఎంతో కాలంగా క్రిప్టో కరెన్సీలకు మద్దతుగా నిలుస్తున్నారు. డిజిటల్ కరెన్సీలో ఒడిదుడుకులు ఉన్నప్పటికీ 2021లో మస్క్కు చెందిన టెస్లా కంపెనీ $1.5 బిలియన్ పెట్టుబడిగా పెట్టింది. మరోవైపు టెస్లా షేర్లు కూడా పెరుగుతున్నాయి. టెస్లా టాప్ షేర్ హోల్డర్ అయిన మస్క్ ఎన్నికల ప్రచారంలో ట్రంప్కు మద్దతు ఇచ్చారు. ఆర్థిక వ్యవస్థ కోసం ట్రంప్ తీసుకునే ప్రణాళికలు ఆర్థిక మార్కెట్లు ఒడిదుడుకులకు లోను కావచ్చని నిపుణులు భావిస్తున్నారు. ట్రంప్ నిర్ణయాల్లో చాలా వరకు ద్రవ్యోల్బణాన్ని పెంచే విధంగా ఉంటాయని, దీంతో బాండ్ల నుంచి వచ్చే ఆదాయం పెరిగే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. దీని కారణంగా వడ్డీ రేట్లను తగ్గించాలని భావిస్తున్న ఫెడరల్ రిజర్వుపై ఒత్తిడి పెంచుతుందంటున్నారు. తాను అమెరికాకు తదుపరి అధ్యక్షుడిని అయితే ముఖ్యంగా చైనాపై వాణిజ్య సుంకాలను పెంచుతానని డొనాల్డ్ ట్రంప్ గతంలోనే ప్రకటించారు. అయితే ట్రంప్ గెలుపుపై చాలా దేశాలు సానుకూలంగా స్పందించలేదు. ఇక ట్రంప్ గెలిచిన తర్వాత చైనాలో మార్కెట్ డౌన్ అయింది. అదే సమయంలో ట్రంప్ పన్నుల కోత ఎజెండాను పెద్ద అమెరికా కంపెనీలు స్వాగతించాయి. ట్రంప్ ఇప్పుడు అధ్యక్షుడిగా ఎన్నికవడంతో వ్యాపార అనుకూల విధానాలు, వడ్డీ రేట్ల కోత కంపెనీలు ఆశిస్తున్నాయి. దీంతో ద్రవ్యోల్బణం పెరిగి వడ్డీ రేట్లలో పెద్దగా కోత ఉండకపోవచ్చని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు గురువారం ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై తన నిర్ణయాన్ని ప్రకటించనుంది. ఇది కూడా మార్కెట్పై తీవ్ర ప్రభావం చూపించే అవకాశం కనిపిస్తోంది. ట్రంప్ గెలవడంతో అమెరికా డాలర్ విలువ ఒక్కసారిగా పెరిగింది. ఈ క్రమంలోనే 4 నెలల గరిష్టాన్ని తాకింది. దీంతో అంతకుముందు పెరిగిన చమురు ధరలు తగ్గిపోయాయి. బాండ్ ఈల్డ్ గిరాకీ పెరగడంతో ఇదే సమయంలో బంగారం ధరలు కూడా దిగొస్తున్నాయి. స్టాక్ మార్కెట్లు పుంజుకుంటున్నాయి. ఇంకా వీటికి తోడు క్రిప్టో కరెన్సీ మార్కెట్లోనూ ఊపొచ్చింది. క్రిప్టో కరెన్సీపై ఇప్పుడు మదుపరులు ఆశావహ దృక్పథంతో ఉన్నట్లు తెలుస్తోంది. క్రిప్టో కరెన్సీకి అనుకూలంగా ట్రంప్ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవచ్చని అంచనాలున్నాయి. దీంతోనే చరిత్రలోనే తొలిసారి బిట్కాయిన్ విలువ $80,000 మార్కు దాటింది. నవంబర్ 11న ఉదయం 11 గంటల సమయంలో బిట్కాయిన్ ధర $81,103కు చేరుకుంది. భారత కరెన్సీలో చూస్తే ఇది ఏకంగా 68,50,000కు పైనే ఉంది. గత 5 రోజుల వ్యవధిలోనే ఏకంగా 5 లక్షలకు పైగా పెరిగింది. ఇక నెల వ్యవధిలో చూస్తే బిట్కాయిన్ ధర 35% వరకు ఎగబాకి 17 లక్షలకు పైగా పెరిగింది. మరోవైపు సాధారణంగానే డాలర్, గోల్డ్కు అవినాభావ సంబంధం ఉంటుంది. డాలర్ విలువ పెరిగితే ఈక్విటీ మార్కెట్లు, బాండ్ ఈల్డ్స్కు జోష్ వస్తుంది. పెట్టుబడిదారులు వీటిపై ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఇదే సమయంలో బంగారంపై ఆసక్తి తగ్గుతుంది. పెట్టుబడులు తగ్గుతాయి. దీంతో బంగారం ధరలు తగ్గుతాయని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఇక ఇటీవల భారీగా పెరిగిన బంగారం ధరలు ఒక్కసారిగా డాలర్ రికార్డు స్థాయికి ఎగబాకడంతో ఇంటర్నేషనల్ మార్కెట్లో కుప్పకూలింది. పూర్తి ట్రేడింగ్ ఇదే విధంగా ఉంటే దేశీయ మార్కెట్లో కూడా బంగారం ధరలు భారీ స్థాయిలో పడిపోయే అవకాశాలున్నాయి.